విజయవాడలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి కోట్లాది భక్తుల ఆరాధనకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఈ అమ్మవారు కొలువై ఉన్న పర్వతాన్ని ఇంద్రకీలాద్రి పర్వతమని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దాని గురించి తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రి అనే పేరుకు రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి. ఒకటి కీలుడు ముని కథ, ఇంకోటి ఇంద్రుడు తపస్సు చేసిన కథ. ఒకప్పుడు కీలుడు అనే మహా తపస్వి దుర్గాదేవి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై, నీవు పర్వతంగా మారు, నేను నీపై శాశ్వతంగా నివాసముంటాను అని ఆజ్ఞాపించారు. అలా కీలుడు పర్వతంగా మారగా అమ్మవారు ఆయనపై కొలువై ఉన్నారు. తరువాత ఇదే పర్వతంపై దేవతల రాజైన ఇంద్రుడు శివపార్వతుల కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నమైన శివపార్వతులు ఆయనకు వరమిచ్చారు. అప్పటి నుండి ఈ పర్వతం ఇంద్రుడు తపస్సు చేసిన కీలాద్రి అంటే ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఇతిహాస వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.